హలో ఎవ్రీబడి. సో ఈరోజైతే నేను మీకు ఒక మంచి మ్యాథమెటిక్స్కి సంబంధించిన డివిజన్ మిషన్ని పరిచయం చేయబోతున్నాను. సో దీన్ని మా అబ్బాయికి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు చేయమని, డివిజన్ మిషన్. సో ఇది చాలామందికి ప్రాజెక్ట్ వర్క్ స్కూల్లో ఇచ్చినప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము చేసేటప్పుడు దాన్ని వీడియో కూడా తీసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది చాలామందికి యూస్ఫుల్ అని చెప్పేసి ఎలా చేయాలి అని చూపిస్తున్నాం, చూడండి. సో దీన్ని డివిజన్ మిషన్ అంటారు. పిల్లలకు నేర్చుకోవడానికి ఒక మంచి యూస్ఫుల్ థింగ్ ఇది. సో స్కూల్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో మా అబ్బాయికి నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సో దాన్ని ఆ డివిజన్ మిషన్ యూస్ చేసి ఏ విధంగా మనం డివిజన్ అనేది సాల్వ్ చేయాలి అనేసి. సో తను దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి స్కూల్లో తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో దీని ద్వారా పిల్లలు కొంచెం ఈజీగా డివిజన్ అనేది నేర్చుకుంటారు. ఇది గేమ్ లాగా ఉంటుంది. సో ఇది ఆడుతూ అలాగే చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఇలాంటివి యూస్ చేసుకుని పిల్లలకి కనుక మనం నేర్పిస్తే. సో చూసారు కదండి, ఈ విధంగా మనం డివిజన్ మిషన్ని యూస్ చేసుకుని పిల్లలకి ఈజీగా డివిజన్ అయితే నేర్పించచ్చు. సో ఇప్పుడు మనం ఈ మిషన్ని ఏ విధంగా తయారు చేయాలనేది చూసేద్దాం. ఓకే గాయస్. సో ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని తయారు చేయాలంటే మనం ముందుగా పైన హెడ్డింగ్స్ కోసం ఎల్లో కలర్ షీట్ అనేది తీసుకుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని హెడ్డింగ్స్ కోసం 2 షీట్స్ని ఇలా ఈ లెంత్లో మనం కట్ చేసుకోవాలి హెడ్డింగ్స్కి. తర్వాత ఇక రెడ్ కలర్ షీట్ ఒకటి, ఎల్లో కలర్ షీట్ ఒకటి మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇక ఈ కప్స్ అయితే మనకి నార్మల్గా అవి జ్యూస్ కప్స్ అండి. సో అవి మనకి అవుట్ సైడ్ దొరుకుతాయి, తెచ్చి స్టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక ఎల్లో కలర్ పై సో ఇప్పుడు మనం ముందుగా దానికి కావాల్సినటువంటి పౌచెస్ని రెడీ చేసుకోవడానికి మేము ఇక్కడ షీట్ని కట్ చేస్తున్నాం. సో పౌచ్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ని మనం మెజర్మెంట్ తీసుకుని ముందుగా పౌచెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకి దానికి స్టిక్ ఆన్ చేయాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం నీట్గా ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. అలాగే షీట్స్ కూడా అంతే, మనం కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ మనం క్లీన్గా ఫినిష్ చేయొచ్చు. సో ఇక్కడ మేమైతే పౌచెస్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు. సో మనకైతే దీంట్లో ఆల్మోస్ట్ 4 పౌచెస్ కావాలి. సో అందులో 3 పౌచెస్ ఓపెన్ పౌచెస్, ఇంకొకటి అయితే క్లోజ్డ్ పౌచ్ ఉంటుంది. సో వాటిని ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా ఫినిష్ చేసేయచ్చు వర్క్ అనేది. ఇప్పుడు మనం పౌచ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇక ఒక థర్మోకోల్ షీట్ ఈ విధంగా తీసుకుని మనకి ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో కట్ చేయించుకొని వచ్చి థర్మోకోల్ షీట్ అనేది దానికి మనం కలర్ పేపర్ స్టిక్ చేయాలి. సో మేమైతే ముందుగా గ్రీన్ కలర్ షీట్ని బాటమ్కి స్టిక్ చేసేస్తున్నాం. సో గ్రీన్ కలర్ అయితే మంచి లుక్ ఇస్తుందని. తర్వాత ఇక హెడ్డింగ్స్ ఈ విధంగా మనం ఎల్లో కలర్ షీట్ తీసుకుని, సో ఇక ఎల్లో కలర్ షీట్ని మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం డివిజన్ మిషన్ అని రాయాలి కాబట్టి. సో మేమైతే ఈక్వల్గా కట్ చేసుకున్నాం. దానిపైన ఇప్పుడు డివిజన్ మిషన్ అని నేను రాస్తున్నాను అక్కడ. సో హెడ్డింగ్. సో చూసారు కదండి, మనం ముందుగా అలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక త్వరగా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మేమైతే హెడ్డింగ్స్ ఇలా స్టిక్ ఆన్ చేసేసాం. ఓకే. సో రెడ్ షీట్ని లెంత్లో నీట్గా కట్ చేసుకుని ఇలా స్టిక్ చేసాం. ఎల్లో షీట్ కూడా అంతే, పౌచెస్ స్టిక్ చేయడానికి. నెక్స్ట్ ఇటువైపు గ్లాసెస్ని
స్టిక్ ఆన్ చేసేసాం. సో ఆ తర్వాత మనం డివిజన్ అలాగే డివైడర్ అని రాసుకోవడానికి కూడా ఇలా చిన్న సైజ్ పీసెస్ మనం ఇలా పేపర్ని కట్ చేసుకొని పైన మనం స్టిక్ చేసుకొని దానిపైన మనం అలా రాసుకోవాలి. తర్వాత ఇక ఇలా మనకి నంబర్స్ అనేవి చాలా వెరైటీస్లో అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఇలా షైనింగ్ నంబర్స్ తెచ్చుకున్నాము, వాటిని గ్లాసెస్ పైన స్టిక్ ఆన్ చేసుకున్నాం. సో ఫైనలీ ఇదండి, చూసారు కదా మా ప్రాజెక్ట్ వర్క్ అయితే మేము ఫైనలీ ఇలా ఫినిష్ చేసాం. సో ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను.